భగవద్గీత భగవద్గీత యొక్క నీతి అనేసి మన తమ్నేల్ చూసి మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు. అయితే మనం ఏం తెలుసుకున్నామంటే భగవద్గీత అంటే మనకి గుర్తొచ్చేది ఎవరంటే మన కృష్ణుడు. ఆ కృష్ణుడు ఈ యొక్క లోకానికి వచ్చి ఒక మానవ జన్మ ఎత్తి ధర్మం ఎలా ఉంటుంది, ధర్మోపదేశాన్ని మనకి తెలిపి నీతి ఏంటి, సత్యం ఏంటి, ధర్మం వైపు ఎవరున్నా కూడా వాళ్ళకి మంచి చెయ్యి, అధర్మం వైపు నీ మిత్రుడు కానీ నీ యొక్క స్నేహితుడు ఎవరు అంటే మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరున్నా కూడా వాళ్ళని ఆ యొక్క నరకానికి పంపించి అని ఏకధాటిగా చెప్పింది ఎవరంటే మనకి శ్రీకృష్ణుడు అనమాట. అతను చిన్నప్పటి నుంచి అతను పెద్దయి పెరిగివా అంతవరకు కూడా అతని యొక్క శక్తులు ప్రతి ఒక్కరూ మనం మూవీస్లో చూస్తూనే ఉంటాం, వింటూనే ఉంటాం, కనువిందు చేస్తూనే ఉంటాం. ఎందుకంటే అతని యొక్క లీలలు అలాంటివి, కృష్ణుడి యొక్క లీలలు అలాంటిది. ఎందుకంటే అతను ఒక మ్యూజిషియన్, అంటే అతని సంగీతం ఎవరు వాగి అంటే ఆయన కట్టిన నగరం, ఆ యొక్క నగరము ఇప్పుడు సముద్రంలో ఉంది అంటే దానికి గల కారణం ఒక శాపం అని మీకు తెలుసా? ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే మన భగవద్గీత యొక్క పుస్తకాన్ని ఒక్కసారి చదివితే మనకు అర్థమవుతూ ఉంటుంది. భగవద్గీత అనేది చిన్న పురాణం అయితే కాదన్నమాట, పెద్దదన్నమాట. అయితే ఈ యొక్క భగవద్గీతలోకి మనం ఎంటర్ అవగానే మనకి శ్రీకృష్ణుడి యొక్క లీలన్నీ కూడా కనువిందు చేస్తూ ముందుకు తీసుకొని వెళ్తాయి. ఆయన పుట్టుకలో ఆయన మొన్ను తిన్నప్పుడు వాళ్ళ మమ్మీ వెళ్ళేసి వాళ్ళ అమ్మ వెళ్ళేసి నోరు తెరచు బాబు అని తెరిస్తే కన్నా అతను లోపల మొత్తం ముల్లోకాలన్నీ కూడా కనపడ్డాయి ఆయన యొక్క మౌత్లో. అంటే అప్పుడే వాళ్ళమ్మ ఏదో శక్తితో పుట్టాడు అనుకోండి, అది వెన్న దాపెడితే వెన్న అంటే ఆయన చెయ్యని ఒక్కటి కూడా లేదు. దొంగతనం నుంచి ధర్మం మొత్తం అంటే ఒక్క వ్యక్తి మన యొక్క భూమిపైన ఎలా ఉంటాడు, దొంగతనం చేస్తాడు, ధర్మం వైపు ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, అవినీతిగా ఉంటాడు, మొత్తం అన్నీ కూడా కలగలిపి ఆయన చూపించాడు అనమాట శ్రీకృష్ణుడు. అంటే ధర్మం ఎలాంటిది, ధర్మోపదేశాన్ని చేసినప్పుడు కానీ ఒక గీత ఉంటుంది. ఆ గీత ఏంటంటే ముఖ్యమైన గీత, ధర్మం చేసేవాడిని ఏనాటికైనా రక్షించవచ్చు, అధర్మం వైపు ఉన్నవాడిని ఎంత రక్షించినా వాడైతే కానీ ఏదో ఒక రోజు అంతరించాక చావడు, అంటే ఏదో ఒక రోజు అంతరించిపోతాడు. ఐ థింక్ అంటే ఏదో ఒక రకంగా. అయితే ఈ యొక్క శ్రీకృష్ణుడు ఇంత మహానీయుడు ఎలా చనిపోయాడో మీకు తెలుసా? అతను ఒక శాపం అన్నమాట. ఆ శాపం వలన అతను అడవిలో ఉన్నప్పుడు ఆయన బొటనవేలికి వేరే వేటగాడు బాణం వదిలితే ఆ బొటనవేలికి తగిలి ఆయన అక్కడే చనిపోయి 3-4 రోజులు ఆయన డెడ్ బాడీ దగ్గర కూడా ఎవరు వెళ్ళలేని పరిస్థితి శ్రీకృష్ణునిది. చెప్పుకుంటూ పోతే గాన ఇలా అసలు ఇది నిజమని నమ్మడానికైతే కానీ నేను కూడా చాలా సందేశించాను, కానీ ఇది నిజం అనమాట. అయితే ఆయన ఒక శాపం అనమాట. ఆయన కట్టిన ఆ యొక్క సామ్రాజ్యం ఎలా అంటే కన్నా నలువైపుల సముద్రం మధ్యలో కట్టాడు ద్వారక. ఆ ద్వారక ఇప్పటికి కూడా ఉంది. మొన్ననే రీసెంట్ నరేంద్ర మోడీ గారు వెళ్ళి విజిట్ కూడా చేశారు. అంటే చాలా వరకు లేదని చెప్తుంటారు. ఆ ద్వారక ఎందుకు ముగిపోయింది అంటే ఇంకొకటి ఏమిటంటే కౌరవుల్ని ఎందుకు చంపించాడు, పాండవుల్ని ఎందుకు బ్రతికించాడు అంటే కౌరవుల వైపు అధర్మం ఉంది కాబట్టి వాళ్ళు చనిపోయారు, పాండవుల వైపు ధర్మం ఉంది కాబట్టి వాళ్ళ వైపు నిలబడ్డాడు. అయితే ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే అవలీలలు మనము పల్లెల్లో పెరిగి ఉంటే కన్నా మామూలుగా అప్పుడప్పుడు డ్రామా వేస్తుంటారు, ఆ సన్నివేశాలు చూడొచ్చు. లేదు మనం నిజాయితీగా మొత్తం అంతా తెలుసుకోవాలంటే మనం ఆ యొక్క భగవద్గీత అనేది కంపల్సరీగా చదవాల్సింది. నిన్న ఒకటి పెట్టే వీడియో, దాని నుంచి ఇప్పుడు ఈ యొక్క వీడియో కంటిన్యూషన్ అనమాట. ఈ యొక్క భగవద్గీత అని పేరు వినిన వెంటనే, రామాయణ పేరు వినిన వెంటనే మన హిందువుల్లో ఎనలేని ప్రేమ, ఎనలేని ఆప్యాయత అనేది వస్తుంది. ఎందుకంటే అంత ధర్మ ఉపదేశం చేసిన 2 పుస్తకాలకు చేతులైతే దండం పెట్టాలి మనం.